Hi, good morning. In our class, I explain the computative purpose. 2 to 4 marks questions is there in the chapter. That chapter is given by the on the blackboard. Is the vitamins. ఈ బయోసైన్స్ చాప్టర్లో విటమిన్స్ నుంచి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో 2 to 4 క్వశ్చన్స్ అనేది వస్తాయి. ఈ చిన్న చాప్టర్లో 2 to 4 క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఒక చదివిన దాన్ని లాంగ్ పీరియడ్లో లాంగ్ టైంలో ఎలా గుర్తుంచుకోవాలనే దాన్ని ఒక చిన్న ట్రిక్లా యూజ్ చేద్దాం. ఫస్ట్ విటమిన్స్ అనేది గ్రీక్ వర్డ్. విటమిన్స్ అనేది గ్రీక్ వర్డ్. ఇట్ విచ్ వర్డ్స్ యాజ్ డిస్కవర్డ్ బై ద పంక్. ఈ వర్డ్ను కనుక్కున్నది పంక్ అనే సైంటిస్టు. అది 1912. ఈ విటమిన్స్ని ఒక సైంటిస్ట్ అనేది వేరే వేరే విధాలుగా కనుక్కొని బెరీ బెరీ అనే డిసీజ్కు ఫస్ట్ విరుగుడు అనేది దీని నుంచే కనుక్కున్నారు. కాబట్టి విటమిన్స్ను 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ఆయిల్ ఆర్ ఫ్యాట్. ఆయిల్లో కరిగేవి అండ్ ఫ్యాట్లో కరిగేవి. నెక్స్ట్ వాటర్. H2Oలో కరిగే విటమిన్స్. ఫస్ట్ ఆయిల్లో కరిగే విటమిన్స్ అంటే ఆయిల్లో ఫ్యాట్ ఆల్కహాల్ వీటన్నిటిలో కరిగే విటమిన్స్ ఏడి ఈకే. ఈ 4 కూడా ఇవన్నీ కూడా ఫ్యాట్లో ఆల్కహాల్లో ఆయిల్లో కరిగేవి కాబట్టి వీటిని ఫ్యాట్ సోలబుల్ ఆయిల్ సోలబుల్ విటమిన్స్ అంటారు. నెక్స్ట్ వాటర్లో H2Oలో లేదా వాటర్లో కరిగిపోయే విటమిన్స్ బి విటమిన్ అండ్ సి విటమిన్. ఈ బి విటమిన్లో B1 B2 B3 B6 B7 B9 B12 వీటన్నిటిని కలిపి బి కాంప్లెక్స్ మనకు బయట కూడా ట్యాబ్లెట్స్ విధంగా బి కాంప్లెక్స్ అనేది దొరుకుతుంది. బి కాంప్లెక్స్ అండ్ సి విటమిన్. బి కాంప్లెక్స్ అండ్ సి విటమిన్. ఇప్పుడు వీటి నుంచి మనం చదివేటప్పుడు సింపుల్ లాజిక్ ప్రకారం చదివితే మనం చదివింది లాంగ్ టైంలో గుర్తుంటుంది. ప్లస్ ఈజీగా మనం క్వశ్చన్స్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. దీంట్లో ఫస్ట్ ఎలా చదువుతామంటే విటమిన్ ఏ చదివేటప్పుడు సైంటిఫిక్ నేమ్, శాస్త్రీయనామము, సోర్సెస్, అవి ఉండేవి, ఫంక్షన్, డిజార్డర్స్, డిసీజెస్. ఈ 4 టైప్స్ గుర్తుపెట్టుకుంటే ఈ ఏ విటమిన్ ఒక్కసారి చదివితే మనం ఎగ్జామ్స్ వరకు గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు విటమిన్ ఏ సైంటిఫిక్ నేమ్ రెటినాల్. ఏంటంటే విటమిన్ ఏ సైంటిఫిక్ నేమ్ రెటినాల్. ఇన్ ద విటమిన్ ఏ దేంట్లో ఉంటుంది? సోర్సెస్. ఫస్ట్ క్యారెట్లో పుష్కలంగా విటమిన్ ఏ ఉంటుంది. పప్పాయిలో విటమిన్ చాలా ఉంటుంది, విటమిన్ ఏ. నెక్స్ట్ లివర్, ఎగ్స్. లివర్లో ఉంటుంది, ఎగ్స్లో కూడా విటమిన్ ఏ ఉంటుంది. దీంతో పాటు స్పానిష్ బచ్చల కూర అంటారు. బచ్చల కూర దీంట్లో కూడా ఎక్కువగా విటమిన్ ఏ ఉంటుంది. దీంట్లో ఫంక్షన్స్, ఇది సోర్సెస్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఫంక్షన్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి వచ్చే క్వశ్చన్స్ కింద ఆల్ఫాబెటిక్ ప్రకారంలో ఈ క్రింది వాటిలో విటమిన్ ఏ అధికంగా ఉండే దేంట్లో అంటే క్యారెట్లో ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువ క్యారెట్లో ఉంటుంది. నెక్స్ట్ ఇది కాకుండా ఆప్షన్స్లో వేరే ఇస్తే ఒక ఫ్రూట్ ఇస్తే పప్పాయి ఉంటుంది. పప్పాయి ఫ్రూట్లో విటమిన్ ఏ ఉంటుంది. ఇది కాకుండా ఇస్తే ఇక్కడ బచ్చల కూరలో ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు లివర్, ఎగ్లో కూడా విటమిన్ ఏ ఉంటుంది. నెక్స్ట్ ఫంక్షన్స్. ఫంక్షన్ ఏం చేస్తుంది విటమిన్ ఏ? బాడీ డెవలప్మెంట్ అంటే బాడీ ఎక్కువగా గ్రోత్ అవ్వడానికి.
పెరగడానికి, ఫంక్షన్స్ కూడా ఎక్కువ జరగడానికి, బాడీ డెవలప్మెంట్లో కావడానికి కూడా విటమిన్ ఏ అవసరం. దాంతోపాటు ద ఐ ప్రొటెక్షన్, ఐ ఫంక్షన్స్, బాడీ ఫంక్షన్స్తో పాటు మన ఐకి ప్రొటెక్షన్ ఇస్తూ మన కళ్ళు కరెక్ట్గా కనిపించడానికి, మనకి రెటినా ఇవన్నీ కూడా ఉండడానికి, అంటే రాడ్స్ కోన్స్ ఉండడానికి కూడా ఈ విటమిన్ ఏ యూజ్ అవుతుంది. నెక్స్ట్ డిసీజెస్, ఒక ల్యాక్ ఆఫ్ విటమిన్ ఏ లేకపోవడం వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి, అసలు విటమిన్ ఏ వల్ల వచ్చే డిసీజెస్ ఏముంటుంది? దీనివల్ల రేచీకటి, బ్లైండ్నెస్, దీంట్లో కలర్ బ్లైండ్నెస్ కూడా ఉంటుంది. కలర్ బ్లైండ్నెస్ అంటే కలర్ బ్లైండ్నెస్ అంటే కలర్ దేర్ ఆర్ నాట్ ఐడెంటిఫై ద ప్రైమరీ కలర్స్. ప్రైమరీ కలర్స్ అంటే ఆర్జీబీ, రెడ్ గ్రీన్ బ్లూని ప్రైమరీ కలర్స్ అంటారు. ఈ ప్రైమరీ కలర్స్ని ఐడెంటిఫై చేయరు కాబట్టి దీని కలర్ బ్లైండ్నెస్. రేచీకటి అంటే నైట్ టైం 6 అవుతే కళ్ళు కనిపించకుండా ఉంటే రేచీకటి అంటారు. దీంతో పాటు జిరాప్థాల్మియా, ఇది మన కంటిలో గ్లాండ్స్ ఉంటాయి, గ్రంథులు అంటారు. ఈ గ్రంథులు అస్ట్రులో అంటే మనం కంటి యొక్క ఫ్లూయిడ్ని రిలీజ్ చేస్తాయి. ఈ ఫ్లూయిడ్ను రిలీజ్ చేయడానికి ఏదైనా అవసరం. ఒకవేళ ఇది లేకపోతే ఈ జిరాప్థాల్మియా వస్తుంది, అంటే పొడి కళ్ళు రావడం, కళ్ళు అనేది పొడిగా ఉండేది రావడం. ఇది విటమిన్ ఏ. విటమిన్ ఏ గుర్తుపెట్టుకోవాలి, మనకు వస్తే శాసనం రావచ్చు, రెటినాల్ సోర్స్ దీంట్లో ఉంటాయి. క్యారెట్లో కానీ, బచ్చల కూరలో కానీ, పప్పాయిలో కానీ, లివర్లో కానీ, ఎగ్లో కానీ సోర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి, బాడీ డెవలప్మెంట్కి ప్లస్ ఐ ప్రొటెక్షన్కి, మన కళ్ళు బాగా కనిపించడానికి యూజ్ అవుతుంది. ఒకవేళ ల్యాక్ ఆఫ్ విటమిన్ ఏ లేకపోవడం వల్ల కలర్ బ్లైండ్నెస్ వస్తుంది, అంటే రేచీకటి వస్తుంది. దాంతోపాటు జిరాప్థాల్మియా కూడా వస్తుంది. ఇందులో దీంట్లో క్వశ్చన్ ఎలా అడగవచ్చు మనకి? ఫస్ట్, వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ విటమిన్ ఏ? విటమిన్ ఏ యొక్క శాస్త్రీయ నామం ఏంటి? రెటినాల్. ఒక క్వశ్చన్ వస్తుంది. అలా రాకుంటే ద సోర్సెస్ ఆఫ్ విటమిన్ ఏ కింద ఆప్షన్ ఇచ్చి విటమిన్ ఏ క్రింది వాటిలో ఎక్కువగా ఉంటుంది అంటే క్యారెట్ పెట్టాలి. క్యారెట్లో లేకపోతే పప్పాయి ఆప్షన్ ఉంటుంది, లేకపోతే లివర్ కానీ ఎగ్స్ కానీ ఉంటాయి, లేకపోతే బచ్చల కూర కూడా ఉండొచ్చు. దీంట్లో ఆప్షన్ ఉంటుంది, సోర్సెస్ రావచ్చు. లేకపోతే ల్యాక్ ఆఫ్ విటమిన్ ఏ వల్ల వచ్చే డిసీజెస్ ఏంటంటే ఇక్కడ కలర్ బ్లైండ్నెస్ రావచ్చు, జిరాప్థాల్మియా కూడా రావచ్చు. ఇలా దీని నుంచి ఒక 4 or 5 క్వశ్చన్స్ ఈజీగా అడగవచ్చు. ఏ క్వశ్చన్స్ అడిగినా ఫస్ట్ శాస్త్రీయనామం, సైంటిఫిక్ నేమ్, సోర్సెస్, ఫంక్షన్స్, డిసీజెస్ ఏది గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది మనకు. విటమిన్ ఏ. నెక్స్ట్ విటమిన్ బి. ఇది ఆయిల్ సొలబుల్ కాబట్టి విటమిన్ డి. విటమిన్ కాల్సిఫెరల్. దీని యొక్క సైంటిఫిక్ నేమ్, విటమిన్ డి యొక్క సైంటిఫిక్ నేమ్. ఎస్ఏ అయిపోయింది, సైంటిఫిక్ నేమ్ అయిపోయింది. నెక్స్ట్ సోర్సెస్. విటమిన్ ఏ దేంట్లో ఉంటుంది? సన్లైట్లో ఉంటుంది. నెక్స్ట్ లివర్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ మిల్క్లో కూడా ఉంటుంది విటమిన్ ఏ, మిల్క్ దీంట్లో. నెక్స్ట్ ఈ డి విటమిన్ని కాల్సిఫెరల్ సైంటిఫిక్ నేమ్తో పాటు దీన్ని సన్షైన్ విటమిన్ అని కూడా అంటారు. అదేవిధంగా ఫ్రీ విటమిన్ అని కూడా అంటారు. ఫ్రీ విటమిన్ అని కూడా అంటారు. ఫ్రీ విటమిన్ అంటే ఎలాంటి కాస్ట్ లేకుండా మనం సన్ నుంచి డైరెక్ట్గా తీసుకుంటాం కాబట్టి దీన్ని ఫ్రీ విటమిన్. సన్షైన్ అంటే సన్ నుంచి వస్తుంది కాబట్టి దీన్ని సన్షైన్ విటమిన్ అంటారు. ఇది కాల్సిఫెరల్ డి విటమిన్ సైంటిఫిక్ నేమ్. సోర్సెస్ అంటే సన్లైట్ కానీ, లివర్ కానీ, మిల్క్లో కానీ, దీంట్లో ఫిష్ యొక్క లివర్లో కూడా ఉంటుంది, లివర్ లాగా కూడా సోర్సెస్లో ఉంటాయి. నెక్స్ట్ దీనివల్ల ఫంక్షన్ ఏం చేస్తుంది? బోన్ డెవలప్మెంట్. బోన్స్ అనేది సైజ్ డెవలపింగ్, ఎలాంగేషన్ ఆఫ్ ది బోన్ ఎక్కువగా పెరగడానికి. నెక్స్ట్ ద స్టాండర్డ్ ఆఫ్ బోన్ ఎక్కువ స్టాండర్డ్గా ఉండడానికి, అంటే బోన్స్ అనేది స్టాండర్డ్గా ఉండడానికి, ప్లస్ బోన్స్ పెరగడానికి, విడ్త్ సైజ్ అని విడ్త్ కానీ ఇంక్రీజ్ కావడానికి ఇది డి విటమిన్ యూజ్ అవుతుంది. డి విటమిన్. నెక్స్ట్ డిసీజెస్ ఏం చేస్తుంది? ఒకవేళ ల్యాక్ ఆఫ్ విటమిన్ డి అనేది లేకపోతే
మనకు రికెట్స్ అనే డిసీజ్ వస్తుంది. ఇది చిల్డ్రన్స్లో చిన్నపిల్లలు. పెద్దవాళ్ళ లోపల ఆస్టియోమలేషియా అది పెద్దవాళ్ళు వచ్చే డిసీజ్. ఈ చిన్నపిల్లలు వచ్చే రికెట్స్కి, పెద్దవాళ్ళు వచ్చే ఆస్టియోమలేషియాకి సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఎలా అంటే రికెట్స్ అనేది నార్మల్గా బోన్స్ ఈ విటమిన్ తక్కువగా ఉంటుంది కాబట్టి రికెట్స్ వచ్చిన వాళ్ళ బోన్స్ అనేది సరిగ్గా డెవలప్ కావు. అంటే వాళ్ళ యొక్క స్కిన్ బోన్స్ అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి బాడీలో ఉన్న బోన్స్ అన్నీ కూడా పైకి ఎక్స్పర్ట్ అవుతుంటాయి, కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దాన్ని రికెట్స్ అంటారు. ఇలా ఉన్న బోన్స్కి మజిల్స్ అనేది స్టాండర్డ్గా ఉండకపోవడము, లోపల ఉన్న బోన్స్ కనిపించడము, అవన్నీ కూడా రికెట్స్ సంబంధించిన సిమ్టమ్స్. ఈ ఆస్టియోమలేషియా కూడా సేమ్ సిమ్టమ్సే. ఇది పెద్దవాళ్ళలో, రికెట్స్ చిన్నవాళ్ళు. నెక్స్ట్ విటమిన్ ఈ. దీని నుంచి క్వశ్చన్ ఎట్లా అడగవచ్చు? వాట్ ఈస్ ద ఫ్రీ విటమిన్? ఫ్రీ విటమిన్ అంటే ఏంటి? డి విటమిన్. వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ డి విటమిన్? కాల్సిఫెరల్. వాట్ ఈస్ ద సోర్సెస్? డి విటమిన్. అవన్నీ కూడా దీనిలో అడగవచ్చు. ఫస్ట్ ఎక్కువ అయితే డిసెస్ అడుగుతాడు. డిసెస్ అనేది డి విటమిన్ అనేది తక్కువగా ఉంటే మనకు రికెట్స్ అనే డిసెస్ వస్తుంది. రికెట్స్ ఇవ్వచ్చు ఆప్షన్స్లో, కాల్సిఫెరల్ కూడా ఇవ్వచ్చు. అది విటమిన్ సంబంధించింది. నెక్స్ట్ ఈ విటమిన్. ఈ విటమిన్ ఏం చేస్తుంది? సైంటిఫిక్ నేమ్ టోకోఫెరల్. టోకోఫెరల్ సైంటిఫిక్ నేమ్. యాంటీ స్టెరిలిటీ హార్మోన్. యాంటీ స్టెరిలిటీ విటమిన్. రెండు. ఈ విటమిన్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంది? టోకోఫెరల్ యాంటీ స్టెరిలిటీ విటమిన్. ఈ 2 అనేది కూడా ఈ విటమిన్ సైంటిఫిక్ నేమ్. నెక్స్ట్ సోర్సెస్ ఉంటాయి కదా, అంటే ఈ విటమిన్ దేంట్లో ఉంటుంది? ఎక్కువగా సీడ్స్లో ఉంటుంది. మొలకెత్తుతున్న విత్తనాలు అంటారు కదా, నట్స్, దీంట్లో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ ఈ అనేది అప్పుడే గ్రోత్ అవుతున్న మొలకలతో పాటు కొన్ని ఆయిల్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్ ఆయిల్స్ కానీ, కాటన్ ఆయిల్స్లో, సీడ్స్లో కానీ విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. అయితే ఎక్కువ అనేది నట్స్లో అనేది విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సోర్స్ అయిపోయింది. ఫంక్షన్ ఏముంటుంది? విటమిన్ ఈ అనేది ఫంక్షన్ ఏం చేస్తుందంటే రిప్రొడక్షన్, ప్రత్యుత్పత్తి వ్యవస్థను సరిచేయడానికి విటమిన్ ఈ యూజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సడన్ ఏజ్ వచ్చినప్పుడు మేల్లో కానీ ఫిమేల్లో కానీ ఒక 12 to 17 అడల్సెన్స్ ఏజ్ అంటాం. అడల్సెన్స్ ఏజ్ వచ్చినప్పుడు మేల్లో ఉండే క్యారెక్టర్స్ మేల్లో డెవలప్ అవ్వడానికి, ఫిమేల్ క్యారెక్టర్స్ ఫిమేల్లో డెవలప్మెంట్ కావడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ కానీ, చెస్ట్ కానీ, వాయిస్ కానీ, ఇవన్నీ డెవలప్ కావడానికి విటమిన్ ఈ యూజ్ అవుతుంది. అంటే సెకండ్ సెక్సువల్ క్యారెక్టర్స్, మేల్లో కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఫీమేల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ ఏజ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయినప్పుడు మాత్రమే ఆయన సపరేట్గా వాళ్ళ యొక్క పార్ట్స్ ఏదైతే డెవలప్ అవుతాయో ఆ పార్ట్స్ డెవలప్ అవ్వడానికి ఈ హార్మోన్ ఈ విధంగా యూజ్ అవుతుంది. ఇక డిసీజెస్ ఏముంది? డిసీజెస్ ఏం చేస్తుంది? ఈ విటమిన్ లేకపోతే ఏమవుతుంది? స్టెరిలిటీ, యాంటీ స్టెరిలిటీ అన్నాం కదా, స్టెరిలిటీ ఆర్ వంధ్యత్వం అంటారు. ఏం చేస్తుంది వంధ్యత్వం అంటే? మేల్ హార్మోన్స్, ఫీమేల్ హార్మోన్స్, పురుష ప్రత్యుత్పత్తి హార్మోన్స్, స్త్రీ ప్రత్యుత్పత్తి హార్మోన్స్ అని 2 ఉంటాయి. ఈ పురుష ప్రత్యుత్పత్తి హార్మోన్స్ రిలీజ్ కావడానికి, స్త్రీ ప్రత్యుత్పత్తి హార్మోన్స్ రిలీజ్ కావడానికి ఈ విటమిన్ యూజ్ అవుతుంది. అంటే ఈ విటమిన్ ల్యాక్ ఆఫ్ విటమిన్ ఈ విటమిన్ తక్కువగా రిలీజ్ కావడం వల్ల లేకపోవడం వల్ల వచ్చే డిసీజెస్ అనేది అంటే వంధ్యత్వం. దాన్ని స్టెరిలిటీ అంటారు. ఈ వంధ్యత్వం అంటే ఏంటంటే మేల్ హార్మోన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ మేల్ హార్మోన్స్ టెస్టోస్టెరాన్, ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ రిలీజ్ కావడం. ఫీమేల్ హార్మోన్ అంటే ఈస్ట్రోజన్.
వాసోప్రెసిన్, ప్రొజెస్ట్రాన్, ఇవి స్త్రీ వ్యవస్థకు సంబంధించింది. ఆ హార్మోన్స్ తక్కువ రిలీజ్ కావడం, అవి మేల్ హార్మోన్స్ ఫీమేల్ హార్మోన్స్ తక్కువ రిలీజ్ కావడం వల్ల వాళ్ళ లోపల స్పెమ్స్ డెవలప్మెంట్ సరిగ్గా లేకపోవడం, మేల్ లోపల, ఫీమేల్ లోపల ఓమ్ అనేది అంత స్టాండర్డ్గా లేకపోవడం వల్ల మెచ్యూరేషన్ సైకిల్లో ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ కూడా విటమిన్ ఈకి సంబంధించింది. విటమిన్ ఈకి సంబంధించింది. కాబట్టి ఈ విటమిన్స్ అనేది ఎక్కువగా ఉంటే ఈ వన్యతమైన డిసీజెస్ రాదు, అంటే స్టెరిలిటీ అనే డిసీజెస్ రాదు. కాబట్టి వాళ్ళ క్యారెక్టర్స్ యాజ్ ఇట్ ఈస్గా డెవలప్ అవుతాయి. ఒకవేళ ఇదే టైంలో దీని ప్లస్ లోపలే ఈ విటమిన్ ప్రాబ్లం వల్లే కూడా గే వాళ్ళు కూడా ఫామ్ అవుతారు. వాళ్ళ హార్మోన్స్ కూడా మేలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఫీమేల్లో రిలీజ్ అయ్యే హార్మోన్స్ మేలో ఫామ్ అవుతే వాళ్ళని గేస్ అంటారు. కాబట్టి అది కూడా ద డెన్సిటీ ఆఫ్ విటమిన్ ఈని. నెక్స్ట్ కే విటమిన్. Vitamin K. Okay, what is the scientific name of vitamin K? Is the scientific name of vitamin K piloquinone. Piloquinone is the scientific name of vitamin K. Next, sources. Sources in the all curry leaves. ప్రతి ఆకుకూరలో కూడా విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది. విటమిన్ కే ఉంటుంది సోర్సెస్ ప్రతి ఆకులో ఉంటుంది. ఎగ్లో కూడా ఉంటుంది. ఎగ్లో ఉంటుంది. లివర్లో కూడా విటమిన్ కే ఉంటుంది. ఎగ్లో కూడా ఉంటుంది. లివర్లో కూడా విటమిన్ కే ఉంటుంది. దీంతో పాటు ఎగ్లో ఎగ్ డౌటే ఎగ్ పెట్టండి, ఓన్లీ ఆల్ కర్రీ లీవ్స్ అని పెట్టండి. ఆల్ కర్రీ లీవ్స్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ విటమిన్ కే. నెక్స్ట్ ఫంక్షన్ ఏముంది? నెక్స్ట్ ఫంక్షన్ బ్లడ్ ఫార్మేషన్ అంటే ఇస్ ద బాడీ లోపల మనకి ఏదైనా పోట్లో ఇంజూర్ అయినప్పుడు, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, ఇంజూర్ అయినప్పుడు 3 to 6 మినిట్లో బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది. ఒకవేళ బ్లడ్ అనేది క్లాట్ కావడానికి ఏమవుతుంది? ఈ విటమిన్ కే అవసరం అవుతుంది. ఒకవేళ మేజర్గా మనకు చాలా ఎఫెక్ట్ అవుతే 3 to 8 మినిట్స్లో బ్లడ్ క్లాట్ కావాలి. ఇలా క్లాట్ అవుతే మన బాడీలో బ్లడ్ అనేది బయటికి వెళ్ళదు, కాబట్టి మన ప్రాణానికి ఎలాంటి అపాయం ఉండదు. అలా మనకు హెల్త్కు ఎఫెక్ట్ కాకుండా యూజ్ చేసే విటమిన్ కే విటమిన్. ఈ కే విటమిన్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ సైంటిఫిక్ నేమ్ అయిపోయింది, సోర్సెస్ అయిపోయింది, ఫంక్షన్ అయిపోయింది. డిసీజెస్ ఇస్ ద బ్లడ్ ఫార్మింగ్ లోపల బ్లడ్ ఫార్మేషన్ ఉంటుంది కదా, గ్లూటినేషన్ అంటారు. గ్లూటినేషన్ అంటే మన రక్తం అనేది బ్లడ్ అనేది బయటికి వచ్చినప్పుడు బ్లడ్ గడ్డగట్టకుండా ఉండడం. కే విటమిన్ లాస్ ఆఫ్ కే విటమిన్ వల్ల బ్లడ్ అనేది క్లాట్ కాదు, గడ్డ కట్టదు బయటకు వచ్చినప్పుడు. అలా గడ్డ కట్టకుండడానికి కారణం లాస్ ఆఫ్ విటమిన్ కే. దీంతో పాటు మన బాడీ లోపల లార్జ్ ఇంటెస్టిన్ పెద్ద ప్రేగు లోపల ఇచ్చెలీసియా కోలై, ఈ కోలై అంటారు. ఈ కోలై అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఈ కోలై అనే బ్యాక్టీరియా లోపల బ్యాక్టీరియా అనేది మనకు కావలసినంత కే విటమిన్ రిలీజ్ చేస్తుంది. ఈ కే విటమిన్ రిలీజ్ చేయడం వల్ల మనకు బ్లడ్ అనేది క్లాట్ కాకుండా ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది? లార్జ్ ఇంటెస్టైన్లో ఉంటుంది. ఇది సింబయాటిక్గా వర్క్ చేస్తుంది. సింబయాటిక్ అంటే ఆ బ్యాక్టీరియాకు మనం షెల్టర్ని, ఫుడ్ను ప్రొవైడ్ చేస్తాం. అది మనకి ఏం చేస్తుంది? కే విటమిన్ రిలీజ్ చేస్తుంది. అంటే మనం దానికి హెల్ప్ చేస్తూ అది మనకు హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇచెలీషియా కోలై ఇస్ ద ఫార్మ్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్, ఇస్ ద రిలీజింగ్ ఆఫ్ విటమిన్ కే, ఇస్ ద హెల్ప్ ఆఫ్ బ్లడ్ ఫార్మింగ్. బ్లడ్ అనేది గడ్డ కట్టడానికి యూజ్ అవుతుంది. ఇది ఓన్లీ ఫ్యాట్ ఆర్ ఆయిల్ సోలబుల్ విటమిన్స్. దీంట్లో లోపల ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల ఇన్ నుంచి క్వశ్చన్స్ వస్తే సైంటిఫిక్ నేమ్ ఆర్ సోర్సెస్ ఆర్ డిసీజెస్. ఫంక్షన్ అడగడు, సైంటిఫిక్ నేమ్ అడుగుతుండు, తర్వాత దానికి డిసీజెస్ అడుగుతాడు, లేకపోతే సోర్సెస్ అక్కడ ఉంటుంది. ఫంక్షన్, సైంటిఫిక్ నేమ్, సోర్సెస్, డిసీజెస్. సైంటిఫిక్ నేమ్, సోర్సెస్, డిసీజెస్. ఈ 3 అనేది కూడా ఎక్కువగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తుంది. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ విటమిన్స్ అంటే ఇది ఒక్కటే సాయిల్ ప్లస్ ఫ్యాట్ ప్లస్ ఆయిల్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ వాటర్ కూడా ఉంటుంది. అది నెక్స్ట్ క్లాస్లో చెప్తా. ఈ ఇక్కడ నుంచి జరిగే క్వశ్చన్స్లో
కానిస్టేబుల్ రాసిన వాళ్ళు కానీ, విఆర్ఏ కానీ, విఆర్ఓ కానీ, ప్లస్ చిన్న చిన్న గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు కూడా ఈ విటమిన్స్ చాప్టర్ చిన్నగా ఉండే బయోసైన్స్ 1 పేపర్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ వస్తాయి. అంటే మనకు ఆ జాబ్ మిస్ అవ్వడానికి 1/2 మార్క్ 1 మార్క్ సరిపోతుంది. సో అలాగే ఈ 1 చాప్టర్ చదివితే 1 పేపర్ చదివితే 2 మార్క్స్ వస్తాయి. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద విటమిన్స్ ఇన్ ద బయోసైన్స్. ఓకేనా? థ్యాంక్ యూ.